2025 1941 సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిన క్యాలెండర్ మిస్టరీ. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. 2025లో ఏదో వింత జరుగుతుందా? విమాన ప్రమాదాలు, రాజకీయ అస్థిరతలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇదే సమయంలో ఒక షాకింగ్ సమాంతర అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2025 సంవత్సరం 1941కి ఒకేసారి మ్యాచ్ అవుతుందని. అవును, క్యాలెండర్ పరంగా చూస్తే 2025లోని ప్రతి నెల, ప్రతి తేదీ, వారం రోజులు అన్నీ 1941 సంవత్సరం తరహాలోనే ఉన్నాయట. జనవరి 1 బుధవారం వచ్చిందంటే ఆ తర్వాత నెలవారీగా వీకెండ్లు, వారం రోజులు అన్నీ కాపీ పేస్ట్ లాగా ఉంటాయట. క్యాలెండర్ కాపీ ఏంటి అంత వైరల్ ఎందుకు అవుతుంది? ఇది కేవలం ఒక గణిత సంబంధిత విషయంగా కనిపించినా కొంతమంది దీనిని శుభ సంకేతంగా చూస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే 1941 అంటే ప్రపంచ యుద్ధ కాలం. అదే సంవత్సరం జపాన్ పర్ల్ హార్బర్పై దాడి చేసి యుఎస్ కూడా యుద్ధంలో చేరింది. ప్రపంచ రాజకీయాల చరిత్రలో 1941 ఒక మలుపు. ఇప్పుడు 2025లో కూడా గ్లోబల్ టెన్షన్స్, ఆర్థిక గందరగోళాలు, భద్రతాపరమైన అంశాలు రోజు రోజుకి పెరుగుతుండడంతో కొందరు దీనిని ఒక శకం తిరిగి మళ్ళీ వస్తుందని భావిస్తున్నారు. ఇది కేవలం యాదృచ్ఛికమా లేక సీన్ రిపీట్ అవుతుందా? ప్రతి 6, 11 లేదా 28 సంవత్సరాలకు ఒకసారి క్యాలెండర్లు పదే పదే పునరావృతమవుతాయి. ఇది ఒక సాధారణ గణిత ప్రమేయం. కానీ ఇప్పుడు 2025 1941 పోలిక అనేది కేవలం డేట్ మ్యాచింగ్ కాదని, ఒక మానవ మానసిక స్థితిని ప్రతిబింబిస్తుందని నిపుణుల అభిప్రాయం. మనం భవిష్యత్తుపై భయపడుతున్నప్పుడు గతంలోని విపత్తులతో పోల్చడం సహజమే. సోషల్ మీడియాలో నేటిజన్లు ఎలా స్పందిస్తున్నారంటే, పర్ల్ హార్బర్ తర్వాత ప్రపంచం మారిపోయింది, ఇప్పుడు కూడా ఏదో జరుగుతుందా? ఈ సంవత్సరం వాతావరణం కూడా వింతగానే ఉంది కదా. 2025 1941 అనగానే గుండె ఆగిపోతుంది. ఈ క్యాలెండర్ గురించి నిజంగా ఆలోచించాల్సిన అంశమే. కానీ గణిత శాస్త్రం, చరిత్ర, సమాజం ఇవన్నీ కలిస్తే మనం ఊహించని పాఠాలను నేర్చుకోవచ్చు. కావున భయపడకుండా అప్రమత్తంగా ఉండడం మంచిది. చరిత్ర పునరావృతం అవుతుందా? అది మన చర్యలపై ఆధారపడి ఉంటుంది.